ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఐజయా చాప్టర్ 60 వర్స్ 15లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఎప్పుడు నా జీవితం ఏడిపే అయిపోయింది. ఎప్పుడు నా బ్రతుకులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు నా తండ్రి కష్టాలని, నా కష్టాలని పెట్టుకునేదాన్ని. అమ్మ కష్టపడుతుంటే అమ్మ కష్టాలని ఎలా తీర్చగలితే నేను ఎప్పుడు పెద్దదాన్ని అవుతానా, ఎప్పుడు పెద్దవాడిని అవుతానా, వాళ్ళ కష్టాలన్నీ తీర్చేయాలని అనుకున్నాను. చివరికి నేను పెద్దదాన్ని అయ్యాను, లేదా పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువై, ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి. అసలు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఎప్పుడు కూడా సుఖం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య చేత నేను తరం పడుతూ ఉన్నాను అని మనసు పాడు చేసుకుంటున్నావా? పాడైందా? దేవుడు నీ శ్రమను, నీ దరిద్రతను ఆయన గుర్తెరిగాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నిన్ను శాశ్వత శోభాతిశయము. అంటే నువ్వు అనుకోవచ్చు, నా బ్రతుకంతా ఇంతేనేమో, నా జాతకం ఇంతేనేమో. కొందరు చూపిస్తాం, నా చేయి చూసి చెప్పు ఎలాగుందో నా జాతకం, లేకపోతే నా నక్షత్రాన్ని చూసి చెప్పు. కొన్ని సమయాల్లో రోడ్డు పక్కన చిలక పట్టుకుని జ్యోతిష్కుని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సమస్య లేనప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్తాం. ఆ చిలక ఏది తీస్తుందో దాని ద్వారా కొంచెం తృప్తి పొందుతామని. లేకపోతే నా బ్రతుకు ఎలా ఉంటుందేమో, జ్యోతిష్కుడు నాకు ఏమైనా మంచి చెప్తాడేమో, నా రాశి ఫలాన్ని బట్టి ఏమైనా చెప్తారేమో. అంటే ఎప్పుడైనా బ్రతుకు మారుతుందంటే ఎప్పుడూ ఇలాగే ఉంది, ఇక ముందు కూడా అంతేనేమో అనుకుంటున్నామేమో. నీ జాతకాన్ని తిరిగి రాస్తున్నాడు యేసయ్య. ఆత్మ సంబంధంగా నీ ముందే ఆయన ప్రణాళికను పెట్టాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషకారణముగా దేవుడిని చేయబోతున్నాడు. నీ నెక్స్ట్ జనరేషన్ నీ గురించి ఒక చరిత్రగా చెప్పుకోబోతున్నారు. దేవుడు ఇన్ని కార్యాలు, ఇన్ని శ్రమలలో, ఈ బిడ్డ జీవితంలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు. నీ గిన్నె నిండి పొర్లి ఉన్నదని నీ పిల్లలు శాశ్వత శోభాతిశయంతో కూడిన సాక్ష్యాన్ని వారు చెప్పుకునే సమయం ఆసన్న అవుతుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. భయపడద్దు. నువ్వు నిరుత్సాహంతో మనసు పాడు చేసుకోవద్దు. నీ పక్షంగా ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప దేవుడు యేసయ్య గొప్పవాడు. మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఏది చేసినా ఫలించట్లేదు, అన్నీ నష్టపోయాను, దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటున్నామో, దేవుడు నిన్ను తలగానే చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు
రాజుల 2వ గ్రంథము. అందరూ బైబిల్ తెరవండి. మీకు ఒక గొప్ప ఆశీర్వాద శుభవార్తను పట్టుకొచ్చాను. ఏంటంటే రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఆమేన్. ఈ నెల శుభవార్త పరలోకము నుండి సాక్షాత్తు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. మీ కన్నీటి లోయ ఐశ్వర్యముతో దేవుడే నింపుతున్నాడు. మన లోయ నిండాలంటే, ఇప్పుడు మన ప్రాంతంలో డ్రై అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ కదా. ఈ ప్లేస్లో లోయ పెద్దగా ఉంది, కానీ నీరు రావాలంటే ఎలా వస్తుంది? వర్షం రావాలంటే ఏం రావాలి? ముందు గాలి ఏం చేస్తుంటే మేఘాన్ని పట్టుకొస్తుంది. దేన్ని పట్టుకొస్తుంది? గాలి మేఘాన్ని పట్టుకొస్తుంది. మేఘం ఏం పట్టుకొస్తుందంటే వర్షాన్ని పట్టుకొస్తుంది. వర్షం ఏం చేస్తుందంటే ఎండిపోయిన లోయను కుంభవృష్టితో నింపుతుంది. మరి గాలి లేకపోతే మేఘాలను ఎవరు పట్టుకొస్తారు? మేఘం రాకపోతే వర్షం ఎలాగొస్తుంది? వర్షం రాకపోతే లోయ ఎలా నిండుతుంది? దైవజనుడు ప్రవక్త అక్కడ రాజుగారితో ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు గాలి రాగలేదు, వర్షం లేదు, ఈ లోయ ఎలాగా? నీళ్లు లేక పశువులు పాడైపోతాయి, ప్రజలు బ్రతకలేరు, పాడి పంటలు ఉండవు అని భయపడుతున్నారా? ప్రజలరా, రాజు గమనించు, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను నీ లోయ నీళ్లతో నిండుతుంది. అప్పిచ్చేవాడు అప్పు ఇవ్వకపోయినా, గాలి నీకు రావాల్సిన ధనము రాకపోయినా, రావాల్సిన ఉద్యోగం రాకపోయినా, ఇస్తానన్నవాడు ఇవ్వకపోయినా, నేను ఉంటానన్న మనిషి నీతో ఉండకపోయినా, అందరూ దూరం అయిపోయినా, మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటామంటే, మనకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏదైనా రావాలనుకోండి, ఆ డబ్బులు వస్తాయని అనుకుంటాం. ఆ సమయానికి ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు అనుకోండి, ప్రైవేట్ సంస్థల నుంచి వస్తాయనుకుంటే అది రాలేదనుకోండి, లేకపోతే మన ధనం ఎక్కడో ఉంది వారు ఇస్తారనుకుంటే వారు ఇవ్వలేదు, ఎవరో సహాయం చేస్తా అనుకున్నారు. అంటే నీ బిడ్డ పెళ్లికి ఎటు నుంచి డబ్బు వస్తుంది, ఎటు నుంచి సహాయం వస్తుంది అని అనుకున్నావో, ఆ సమయానికి రాలేదని బాధపడద్దు. ఎవరో సమయానికి సహాయము చేయకపోయినా నీ బాధ చూచిన వాడు నీ శ్రమ లోయను ఆశీర్వాదపు దీవెనలతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. అది ఎలా జరుగుతుందో తెలియదు. నీ పని, ఏ పని జరగాలని ఎక్కెక్కిబడి ఏడుస్తూ అడుగుతున్నావో, ఇది ఎలా జరుగుతుంది, ఈ మనుషుడు ఎలా మారుతాడు, ఈ పని నేను ఎలా చేయగలను, నాకు మాట వచ్చేస్తుందేమో అని ఏడుస్తున్నావు కదా. శుభవార్త ఏంటంటే, గాలి నుంచి రాకపోయినా, మేఘాల నుంచి రాకపోయినా, వర్షమే రాకపోయినా నీ లోయ అద్భుతముగా నీళ్లతో నిండిపోతాది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇంకా గట్టిగా నీ లోయ నీళ్లు మీకును
మీ మందలకు, మీ పశువులకు కావలసినన్ని నీళ్లు సమృద్ధిగా ఉండి, మిగిలిన వారు పశువులకి, మనుషులకి మీరు నీళ్లు ధర్మము చేసే రీతిలో నీ చిన్న లోయ కుంభవృష్టి దీవెనలతో నింపబడుతుంది. నీ చిన్న ఆశ నిరాశ కాదు. నీవు బలం ఉన్నా లేకపోయినా, అందరూ నీకున్నా లేకపోయినా, అనాది అయిపోయినా, ధనవంతుడు బలవంతుడు ఒకడు నీ పక్షముగా ఉన్నాడు. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానన్నాడు అంతే. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చే సమయం వచ్చినప్పుడు రహస్య స్థలాలను పట్టుకొచ్చి ఇస్తాడు అంతే. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారనుకోండి, వారికి మీరు చెప్పండి, ఎలా చేస్తావు పిల్ల పెళ్ళి, ఎలా ఇల్లు కడతావు, ఏముందని ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నావు, ప్రార్థన అని వెళ్ళిపోతున్నావు, దొండు కింద వెళ్ళిపోతున్నారు, కష్టపడలేదు, పని మానేసి వెళ్ళిపోతున్నావు, లేకపోతే ఎలాగ అప్పులు తీరుస్తావంటే మీరు చెప్పాలి. 2 చేతులు వారి ముందు పైకి ఎత్తాలి. ఎలాగెత్తాలి? బాధ పెట్టే వాళ్ళ ముందు 2 చేతులు ఇలా పైకి ఎత్తి పైకి చూడాలి. నువ్వు అనాలి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నా దేవుడు నింపుతున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించా. మీ బిడ్డకు ఉద్యోగం ఎలాగొస్తుందమ్మా? ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు. నీకు ఎలాగొస్తుందంటే ఆ ఎమ్మెల్యే గారితోనే దేవుడు మాట్లాడతాడు, నీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వమని. మనం ఏమీ లేని వాళ్ళం అనుకుంటున్నావా? మనం చాలా పవర్ఫుల్. మనం తెలుసా మీకు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. ఆయన ఆమేన్. ప్రియులారా, బిడ్డకు ఉద్యోగం లేదు, ఎవరిస్తారు? అప్పులు ఎలా తీరుతాయి? వచ్చే ఆదాయం లేదు, ఇంక నేను తీర్చలేను, సూసైడ్ చేసుకుంటే మంచిది, హ్యాంగ్ చేసుకుంటే, ఉరేసుకుంటే, లేదా ఏదైనా గోదావరిలో దూకేస్తే, తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతే, పాయిజన్ తీసుకుని చచ్చిపోతే వదిలిపోతుంది కదా బ్రతుకు అనుకుంటున్నామేమో. నో, ఎక్కడి నుంచి ఏ సహాయము వచ్చినా రాకపోయినా నీ ఇల్లు ధన నిధిగా మారబోతా ఉంది. నీ ఇల్లు ఆరోగ్య నిధిగా మారబోతా ఉంది. నీ ఇల్లు అద్భుతమైన దీవెనలతో నింపబడబోతా ఉంది. ఆయన నీ చెయ్యి విడువడు. అప్పులు ఎలా తీరుతాయో నీకు తెలియదు. ఆశ్చర్యకరంగా రేపు క్రిస్మస్ లో ఎలుగెత్తి సాక్ష్యం చెప్తున్నావు నువ్వు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే చెర నుండి విడుదల. ఆమేన్. పిల్ల ఎలా చేస్తావని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, గాలియే గాని. అంటే గాలి లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమందిని ఏదైనా సహాయం అడిగాను అనుకోండి, ఎందుకు నేను ఉన్నాను కదా అంటారు. మళ్ళీ ఏమంటారంటే సరైన సమయంలో వారిని సహాయం అడిగానుకో, అయ్యో ఇప్పుడా నువ్వు చెప్పటం, నిన్న చెప్పబోయావా? ఏమంటారు? నిన్న మనం చెప్పబోయావా? నీకు సహాయం ఇచ్చేది, అయ్యయ్యో ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసాను, ఈ డబ్బా వాళ్ళకి ఇచ్చేసాను, అయ్యయ్యో. ఇలాంటి సుత్తు కొట్టే మనుషులే ఉంటారు మన చుట్టూని. సుత్తు కొట్టని వాడు మాట్లాడకుండా పట్టుకొచ్చి బ్యాగులు దీవెనలు, సంచులు, గోనెల నిండా ఇచ్చేవాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండుతుంది. చదవండి, లోయ ఎలా నిండిందో చూడండి. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు 20వ వచనం చదవండి. ఉదయ నైవేద్యము. అక్కడే రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమును రాగా దేశము నీళ్లతో నిండెను. చూడండి, ఉదయం ముందు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదోము మార్గమున. బాగా చెప్పాలి మీరందరూ. ఏదోము మార్గము మీదుగా రాగా దేశము నీళ్లతో నిండెను. ఏదోము అరణ్యములో దేవుడు నీటి బొగ్గును కలగజేశాడు. ఈ గాలి వర్షాలు తర్వాత వచ్చినాయి. అసలు ముందు భూమికి నీరు ఎలా వచ్చింది?
మీకు తెలుసా, వర్షాలు ముందు లేవు. ఎప్పుడు? ఒకప్పుడు వర్షాలు లేవు. నోవాహు కాలానికి ముందు వర్షం లేదు, పైనుండి వర్షం వచ్చేది లేదు. మన అబ్రహాము గారు వీళ్ళందరూ పంటలు పండించినప్పుడు ఆ ఆదిలో భూమిలో నుండి మంచు బయటకు వచ్చి భూమిని తడిపేది. ఓకే, ఆ మంచు నీరు గడ్డలుగా మారిపోవడం, ఆ పంటకు సరిపడగా నీరు వచ్చి పంట పండింది. అందుకనే నోవాహు దేవుడు చెప్పాడు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురుస్తుంది, పైనుండి కుంభవృష్టి వచ్చేస్తుంది, లోకము మునిగిపోతుంది, అందరికి చెప్పు వాడలోకి వచ్చేయమని చెప్పు. వాడ కట్టంటే నోవాహు గారు వాడ కట్టాడు. లోకములందరికీ ప్రకటిస్తే ఎవడూ రాలేదు. ఎందుకంటే పైనుంచి నీరు ఎందుకు వస్తుందిరా ఏంటి అందరికి, ఎందుకంటే అంతవరకు పైనుండి వచ్చేది కదా నీరు. అందుకే ప్రజలు నమ్మలేకపోయారు. పైనుండి నీరు రాటువంటి ఆడికి మెంటల్ అన్నారు. ప్రియులరా, ఋతుపవనాలు ఇవన్నీ కూడా నోవాహు కాలములో దేవుడు కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నోవాహు కాలములో 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశ తూములు ఇప్పబడ్డాయి అన్నాడు. అక్కడ భూమి మీదకి నీరు వచ్చింది. ఆ నీరు మన భూమిని ముంచేసింది. ముంచేస్తే మరలా భూమి మీద ఉన్న నీరు సముద్రంలో వైపు వెళ్తుంటే నీరుని భూమి తట్టుకోలేక భూమి యాక్సిస్ చేంజ్ అయిపోయింది. అలాగా అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పైనుంచి వచ్చే వర్షం ఎలాగుంటుందంటే భూమి భరించలేనంత నీరు వస్తుంది. ఈరోజు నీకున్నటువంటి శ్రమ కలిగిన లోయ, కావలసిన నీళ్లు, సమృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము, దీవెన నీ లోయ పొంగి పొర్లి నీ లోయ కూడా బ్యాలెన్స్ తప్పే అంత దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టేది, గట్టిగా చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. గాలి గాని వర్షమే గాని రాకపోయినా నేను మొయ్యలేనన్ని దీవెనలు నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. 2 చేతులు పైకెత్తండి. ఓ సాతానా, సరిగ్గా విను. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ పరిశుద్ధ ఆశీర్వాదముతో నిండిపోతది. వర్షమే గాని గాలి గాని రాకపోయినా నాకును, నా పిల్లలకు, నా మందలకు, మా పశువులకు సమృద్ధి దీవెన కలుగును. ఆమేన్. నువ్వు ఊహించని స్థలము నుండి సహాయం రాబోతావు. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని ప్లేస్ నుండి నీకు రావాల్సిన ధన సమృద్ధి రాబోతుంది. నువ్వు అనుకుంటావు ఎక్కడ ఏమి కనపడలేదని అనుకుంటావేమో, దేవుడు నీ కోసము ఒక చోట దాచిపెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళాక మీ భర్తలకు చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక మీ భార్యలకు చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పండి. అందరూ వచ్చేసాం, ఇంక ఇంటికాడ ఎవరు లేరంటే మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును. మనం అందరు 2 చేతులు మరొకసారి పైకెత్తి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా యేసయ్య నా అవసరతలన్నీ సమృద్ధిగా తీరుస్తాడు. నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. మీకు ఎదోము మార్గం మీదుగా నీళ్ళు రాబోతా ఉన్నాయి. ఎదోము అంటే ఎరుపు, ఎరుపు అంటే డేంజర్. ఇంతవరకు ఎవరు డేంజరు? అమ్మో అటు నుంచి ఏం రాదు, వాళ్ళు ఏం బెటర్ మనకి,
అక్కడేమి రాదు, అక్కడ ఉద్యోగం రాదు, ఆ డిపార్ట్మెంట్లో రాదు, నాకు ప్రమోషన్ రాదు. మనకు అవన్నీ అనవసరం. కానీ ఏదో జరిగే చోట వెతుక్కోవాలని అనుకుంటున్నావు కదా, జరగదని ఏదనుకున్నావో అక్కడి నుండి ప్రవాహము స్టార్ట్ అవుతుంది. దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయబోతున్నాడు. నీకు తెలియని మార్గం అది. అప్పుడు ఎలా వచ్చిందంటే, ఎదోములో నీటి బొగ్గ పుట్టి ఆ పుట్టడం పైకి బోరు తన్ని పెద్ద ప్రవాహం వలె నీరొచ్చి లోయంతా నిండిపోయిందట. ఏడవకండమ్మా, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అయ్యా, మీ లోయలు నిండుతాయి. మీ కన్నీటి లోయ ఆనంద బాష్పాల లోయగా, మీ కన్నీటి లోయ పుష్ప లోయగా దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం నాకే అని అనుకుంటే గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి తొందరగా నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో అభిషేకము చేయించుకుని, అభిషేకం ద్వారా మనం పరిగెత్తుకుని వెళ్తాం. మన ఇంటిలో లోయ నిండుతుంది. నీ ఖాళీ అయిపోయిన నీ పెట్టె, నీ ఖాళీ అయిపోయిన నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అవుతుంది. నీ హెల్త్ పాడైందని అనుకుంటామేమో, మళ్ళా ఎదోము మార్గముగా జీవజలాలు వచ్చేస్తాయి నీకు. మళ్ళా గొప్ప ఆరోగ్యం దేవుడిస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి తల పైకి ఎత్తండి. మీ లోయలు నిండే సమయము, దీవెన వచ్చింది. చేతులు లాగుతున్నా సరే స్ట్రైట్ గా 2 చేతులు ఆకాశం వైపు చాపి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నా దేవుడు నింపుతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. అలాగే స్తుతించండి. యేసయ్యా, యేసయ్యా అని పిలవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ ఉద్యోగం నీకు వస్తుంది. ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు కట్టకపోయినా నీవు ఇల్లు కడతావు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. అయ్యా, యేసయ్యా అని పిలవండి. ఇంకా పిలవండి, మరొకసారి పిలవండి. నా పాపాలు క్షమించను, నా పాపం క్షమించయ్యా. తెలుసో తెలియక పాపం చేస్తేనేమో నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు రక్షకుడిగా ఉండాలి. నా చేయి పట్టుకో బాబు, నాకు దేవుడిగా ఉండవా? నన్ను విడిచిపెట్టుకయ్యా. నీ రక్షణ నాకు దయచే, నీ రక్షణ నా ఇంటికి దయచే, నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ దయచే. నా కుటుంబం అంతా నీ సన్నిధిని నిలుచు భాగ్యం ఇవ్వండి. నా కుటుంబం అంతా నీ సన్నిధిని నిలుచు భాగ్యం ఇవ్వండి. అన్ని ఇచ్చేవాడు కదా, అన్ని నువ్వే ఇస్తావు. నీ దగ్గరుంటే నువ్వు తలగానే చేస్తావు. మేము కష్టపడి నీకు దూరమయ్యి ఎన్ని చేసినా మేము పైకి రాలేం బాబు. ఆ గొప్ప మర్మము మీరు మాకు తెలియపరిచారు. యేసు, యేసు, నాకు అధిపతిగా ఉండండి. నా పాపాలు క్షమించండి. నా కుటుంబ సభ్యులు చేసిన పాపాలు క్షమించండి ప్రభువా. నా స్వజనులు చేసిన పాపాలు క్షమించండి. అందరూ మరొకసారి 2 చేతులు పైకి ఎత్తుదాం. యేసయ్యా, నా పాపాన్ని కడిగివేయండి. నీ రక్తములో నా పాపాలు కడిగివేయండి. నా లోయను దీవెనగా నింపండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా లోయ నిండుతుందని చెప్పావు. ఆ దీవెన నాకు దయచే బాబు. నీ రక్షణ నా ఇంటికి దయచే, నీ రక్షణ భాగ్యము దయచే. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను దీవించవా? ఇలిగెత్తి చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు.
నేను వస్తాయనుకున్న ఏవి రాలేదు అని ఏడుస్తున్నాను. కానీ నువ్వు వేరే మార్గములో ఆశీర్వాదాన్ని నా కొరకు పంపిస్తున్నావు, నా కుటుంబ సభ్యుల కొరకు పంపిస్తున్నావు. యేసయ్యా, యేసయ్యా నన్ను దీవించండి. ఇప్పుడు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను 2 దీవించండి, నన్ను 2 ఆశీర్వదించండి, 2 జ్ఞానము దయచేయండి, 2 ఆత్మను దయచేయండి, 2 ఆత్మాభిషేకమును దయచేయండి, నీ అభిషేకము నాకు దయచేయండి. నీలో నేను నిలిచి ఉంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడువను బాబు. నువ్వు నాకు కావాలి బాబు. నీవు నా తండ్రివి బాబు, నీవు నా తండ్రివి బాబు. నీవు నా భాగ్యము, నా ఆరోగ్యము, నా జీవమై ఉన్నావు. అందరూ నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా.